हरे कृष्णा माता जी, प्रभु जी, दंडवत प्रणाम। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोपनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यः स्वानुभावमखिलश्रुतिसारमेकमध्यात्मदीपमतितितीर्षतां तमोऽन्तं संसारिणां करुणया पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम्। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु पत्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासति गौरभक्त బృందా। నేను ఇవాళ భగవతంలో 4వ స్కందము 24వ అధ్యాయము 68వ శ్లోకం. Hare Krishna. అత త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్త మకుతశ్చిద్భయాగతిః. అథ త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్త మకుతశ్చిద్భయాగతిః. అధస్త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తమకుతశ్చిద్భయాగతిః. అథ అందుచే త్వం నీవు ఓ దేవా అసి అయ్యున్నావు నహ మా యొక్క బ్రహ్మన్ ఓ పరబ్రహ్మమా పరమాత్మన్ ఓ పరమాత్మ విపశ్చితాం జ్ఞానవంతులకు విశ్వం సమస్త విశ్వము రుద్రభయ రుద్రుని భయముచే ధ్వస్తం నశింపచేయబడును అకుశ్చిత భయ నిశ్చయముగా భయరహితమగు గతి గతి. దేవా నిజముగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మముగను పరమాత్మునిగను ఎరిగి ఉన్నారు. చివరకు సమస్తమును నశింపజేయునట్టి రుద్రుని వలన సమస్త విశ్వము భయపడినను ఉత్తమ భక్తులకు మాత్రము నీవే అభయగతివై ఉన్నావు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं एते कृपातमशं वन्दे परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम् आराध्य भगवान् व्रजेशतनया तद्धाम वृन्दावनं
रम्याकसित उपासना व्रजवधूवर्गेण वा कल्पितं श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्तो महान् श्रीचैतन्यमहाप्रभो मतमिदं तत्रादरानपरवो। हरे कृष्णा माताजी ప్రభుజీ దండాత్ ప్రణామ్. నేనసలు ఏమాత్రము చెప్పడానికి అర్హురాలిని కాదు. కానీ ప్రభుజీ నాకు కొంచెం అవకాశం ఇచ్చినందుకు ఏదో చెప్పుకోవాలని నాకు అర్థమైనది మీకు చెప్తాను అని అనుకుంటున్నాను. అందులో ఏమన్నా తప్పులుంటే ప్లీజ్ నన్ను క్షమించి కొంచెం నాకు కూడా జ్ఞానం కలిగేటట్లు ఆశీర్వదించండి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఏదో కృష్ణ ప్రేమ పొందాలనే తపనతోటి, ఆతృతోటి జపం చేసుకుంటున్నాను గానీ, నాకు ఈ పుస్తకాల్లో ఈ జ్ఞానం ఎంత చదువుకున్నా గూడా నాకు మనసులోకి అంటే అర్థమవుతున్నట్లు అనిపిస్తుంది గానీ, చెప్పేటప్పటికి నాకు రావట్లేదు. ఆహ్, చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను క్షమించండి. నా తప్పులని మన్నించండి ప్లీజ్. ఇవాళ చెప్పుకునే శ్లోకము శివగీతంలో 68వ శ్లోకము. అసలు చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. అథ త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తమకుతిశ్చద్భయాగతిః. ఎంత భయంకరంగా ఉంటుంది ఇది. ఈ భౌతిక ప్రపంచము దుఃఖాలయము, శాశ్వతము అని అనుకున్నా గూడా కొన్నిసార్లు కృష్ణుడి అండ లేకుండా మనం ఉన్నాము అనుకుంటే, మనమే చేసుకుంటున్నాం అనుకుని ఆలోచిస్తుంటే చాలా భయమేస్తుంది. అదే భక్తులమయ్యి కృష్ణుని అండతోటి మనం ఉన్నాము అని అర్థం చేసుకొని, భాగవతం చదువుకుంటూ, గురువుల ఆశ్రయంలో మనము వచ్చేసరికి, ఆ భయమన్నీ ఆహ్, అట్లాగా పటాపంచలైపోయినట్లు అనిపిస్తుంది. ఒక క్షణమేమో భయపడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక క్షణము కొంచెం సేపు అలాగా భయం లేదు మనకి అని అనుకునే టైంలో, కృష్ణుడు మన దగ్గర ఉన్నారు అనుకునే కానీ, మనకి భయం లేదు అని ఒక ధైర్యం వస్తుంది. సో, ఈ శ్లోకంలో అదే వివరిస్తున్నారు క్లియర్‌గా. మనం ఎంత భగవద్భక్తిలో ఉంటామో అంత భయం నుంచి పక్కకి భయం మనకి చేరకుండా ఉంటుంది. భయం తొలగిపోతుంది. ట్రాన్స్‌లేషన్ దేవా నిజముగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మముగాను, పరమాత్మునిగాను ఎరిగి ఉన్నారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు మీరే అని తెలుసుకున్నారు. అసలు జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆహ్, చివరకు సమస్తమును నశింపజేయనట్టి రుద్రుని వలన సమస్త విశ్వం భయపడినను, ఉత్తమ భక్తులకు మాత్రం నీవే అభయగతివై ఉన్నావు. భక్తులులో శివుడు రుద్రుని రూపంలో ఉన్నప్పుడు అందరము భయపడతాము. ప్లస్ రుద్రులు కూడా భయపడిపోతారు. కానీ భక్తులకు మాత్రము భయం అసలు తగలదనమాట. అంటే మనకసలు భయం దేనివల్లొస్తుంది? శోకము, మోహము, భయము. ఈ మూడిటి వల్ల మనకి ఆహ్, చాలా ధైర్యం కోల్పోయి అసలు శోకంతోటి అంటే ఇదివరకు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ శోకపడతాము. దుఃఖపడతాము. ప్రెజెంట్ జరిగే దాని గురించి ప్లస్ రేపేమవుతదో అని ఆశిస్తూ ఉంటాము, కోరుకుంటూ ఉంటాము. ఆ కోరికలు తీరకపోయేసరికి ధైర్యం కోల్పోయి భయమొస్తూ ఉంటుంది. ఏమవుతుందో రేపు అనే భయంతోటి ఉంటాం. ప్రస్తుతం అసలు కలియుగంలో మనుషులందరూ ఇలా ప్రవర్తిస్తాము. కానీ అదే భగవద్భక్తిలో భక్తి యోగం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి అసలు భయమనేది దరి చేరదు అని ఈ శ్లోకంలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. ప్రభుపాదులు వారిచ్చిన భాష్యము ఒకసారి చదువుతాను. ఈ దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకై బ్రహ్మ, విష్ణువు, శివుడు, మహేశ్వరుడు ఉన్నారు. మరణ సమయమున భౌతిక దేహము నశించిపోవును. విరాట్ దేహము మరియు వ్యక్తిగత జీవుని చిన్న దేహము రెండునూ చివరికి నశించినట్టివే. కానీ భక్తులు దేహ వినాశమును గూర్చి భీతి చెందరు. ఏలయన దేహత్యాగానంతరము వారు భగవద్ధామమునే చేరగలరు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఇది భగవద్గీతలో మనకి కృష్ణుడు అలాగూ చెప్పారు. భక్తి యోగ విధానమును ఖచ్చితముగా పాటించిన వానికి మరణ భయం ఉండదు. ఏలయన అతడు భగవద్ధామమున కేగుట నిశ్చయమైన విషయమే. కాని భక్తి రహితులకు మాత్రము మృత్యువన్నచో అమిత భయము. మరణానంతరము ఎచ్చట కేగమన్నారో గాని తదుపరి జన్మమున ఎటువంటి దేహము లభించిననే విషయము గాని వారికి తెలియకపోవుటయే దానికి కారణం. రుద్రుడే శివుడు సాక్షాత్తుగా రుద్రభయమును గూర్చి పలుకుట వలన ఈ శ్లోకమున
రుద్రభయ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. రుద్రులు మొత్తం 11 ఏకాదశ రుద్రులు. దేవదేవుని ప్రార్థించుచున్న రుద్రుడు మిగిలిన రుద్రులతో సమాన శక్తి సంపన్నుడే అయినను వారికి భిన్నుడు. సారాంశమేమనగా రుద్రులందరినూ విశ్వ వినాశమునందే నెలకొనియున్న కారణమున ఒకరికొకరు భయకారకులై ఉన్నారు. అనగా ఒక భక్తుడు తప్ప ఎల్లరునూ చివరకు రుద్రుడు కూడా రుద్రునికి భయపడి ఉన్నారు. శ్రీకృష్ణ పాదార విందముచే రక్షింపబడిన వాడై ఎల్లప్పుడూ సురక్షితముగా నుండుట వలన భక్తుడు ఏనాడునూ రుద్రునికి భయపడడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.31 యందు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి ఓ అర్జున నా భక్తుడు ఎట్టి పరిస్థితుల యందును నశింపడని బాహాటముగా చాటుమని పలికెను. హరే కృష్ణ. ఈ దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకై బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. అంటే బ్రహ్మ సృష్టిస్తారు, విష్ణువు పోషిస్తారు, శివుడు అంటే లయం లయం చేసుకుంటాడు. ఆహ్, శివుడు లయం చేసుకుంటాడంటే అంతా ఆహ్, అమర్చుకొని ప్రతి ఒక్కటి మనకి భౌతికంగా ఏదేది కావాలో అన్నీ అమర్చి ఆయనే అంతా హ్మ్, ట్యూన్ చేస్తున్నారంట. లయం చేస్తున్నారంట. ఈ శివుడు ఆహ్, ఎంత అంటే మనం శివుడు పూజ చేసినప్పుడు మనకి కావాల్సినవన్నీ కోరికలన్నీ ఇచ్చేస్తాడు ఎమ్మటే. అదే విష్ణువుని కొలుస్తుంటే మటికి మనకి ఆయన భక్తిలో మనము ఎంత పారవస్యం చెందుతున్నామో అని ఆయన అది చూస్తాడు. మనం ఎంత భక్తి చేస్తున్నామని. కానీ శివుడేమో మన కోరికలు ఈజీగా తీర్చేస్తాడు. అందుకే సులభంగా మనకి ఎవరు పడితే వాళ్ళు ఆయనకి ఈజీగా ఈజీ అంటే ఆయన్ని గూడా ఎంత కష్టమైతేనో ఆయన్ని మనము సంతోషపెట్టగలుగుతాం. ఆయనని ఆహ్, వశపరుచుకోగలుగుతాము. అంటే ఆయన భక్తిలో మనము ఎంత నిష్టగా చేసుకోగలిగితే అంత ఈజీగా మనకి భౌతిక కోరికలు తీర్చుకోగలుగుతాం. కానీ విష్ణువు తోటి మనము భక్తిలో రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు ఆయనతోటి మనం ప్రేమగా ఉన్నప్పుడు ఆయన మన జీవితంని సులభంగా ఆహ్, పో కలిగేటట్టు చేస్తారు. మనకి భౌతిక కోరికలు తీర్చే తీరటానికి కాకుండా ఆయన ప్రేమని కలిగించుకునేటట్లు మనం భక్తి చేసుకుంటామనమాట. విష్ణువుని కోరుకునే వాళ్ళు పేదరికంలో కనిపిస్తారు. శివుడిని పూజించేవాళ్ళు రిచ్‌గా కనిపిస్తారు. అంటే వాళ్ళ భౌతిక కోరికలన్నిటి కోసం ఇవాళ ఇది కావాలి అనుకుంటే వాళ్ళది దానికి కరెక్ట్‌గా నిష్టగా చేసుకుంటే ఆయన కోరిక తీర్చేస్తారనమాట. శివుడేమో సులభంగా మనకి కోరికలు తీర్చడానికి ఆహ్, ఉపయోగపడతారు. విష్ణుమూర్తి ఏమో ఎంత కష్టంగా చేస్తే అంత ఇదిగా మనకి ఆయన భక్తిలోకి వెళ్ళి మనము భక్తి తెచ్చుకొని ఆ భౌతిక కోరికల నుంచి విముక్తి కలుగుతాం. అంటే మనకి భౌతిక కోరికల మీద శ్రద్ధ ఉండదు. మనము భౌతికంగా విడిపోతాం. డిటాచ్‌మెంట్ చేసుకోగలుగుతాం. అది దీనికి తేడా. సో, ఇక్కడ ఆహ్, భయము ఎందుకేర్పడుతుంది? మనకి భౌతికంగా అంటే మనం ఈ ప్రస్తుత జీవితంలో ఎలాగ బతుకుతాము? ఎంతవరకు మనము సాధించుకోగలుగుతాము? ఇవాళ నా కుటుంబంలో ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉండాలి, రిచ్‌గా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఇదే ఆలోచిస్తూ మనము ఎప్పుడైతే భౌతిక విషయాల పట్ల కోరికలతోటి ఉంటామో అప్పుడు మనకి శివుడి పూజలు హెల్ప్ అవుతాయి. అదే మనము కృష్ణ భక్తి కోసము భగవద్భక్తిలోనే మనముండి, మనము ఆహ్, కృష్ణుడు ఎప్పుడు మనని చూస్తాడు, మనకి భక్తి అంటే మనకి కృష్ణ ప్రేమ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసేటప్పుడు, మనకి భౌతిక విషయాల పట్ల అసలు ఆకర్షణ ఉండదు. కంప్లీట్‌గా మనము కృష్ణుడి ప్రేమలోనే ఉంటాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? మనము ఎల్లప్పుడూ కృష్ణ నామస్మరణ చేసుకుంటూ, భాగవతం చదువుకుంటూ, ఆయనని ఆహ్, ఆహ్ శ్రవణ కీర్తనము చేస్తూ ఆయన గ్లోరిఫై చేసుకుంటూ ఉంటేనే మనకి ఆయన ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమలో ఉన్న ఆనందము ఈ భౌతిక విషయంలో వల్ల కలిగే ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా తేడా ఉంది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక కోరికలు తీర్చుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇదయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాము. ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్‌కి మనకి కోరికలు కలుగుతూనే ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఉండి ఆలోచిస్తే. అదే మనము కృష్ణ ప్రేమలో కోసం మనం ఎప్పుడైతే పూజ మొదలు పెడతామో ఆ కృష్ణ ప్రేమ వచ్చే వరకు మనకు కృష్ణ ప్రేమ కోసం చేసే ప్రతి యాక్టివిటీని మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఆ ఆనందంలోనే మనం పురోగతి కావాలని కోరుకుంటూ ఉంటామనమాట. సో, వైష్ణవులు, భగవద్భక్తులు ఎప్పుడు కూడా ఆయన భక్తిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మనము ఆ భక్తిలోకి ఆల్రెడీ ఒక స్టెప్, 2 స్టెప్‌లు ఎక్కేవాళ్ళం ఉన్నాము. ఇంకా చాలా మంది చాలా ముందుకెళ్ళిపోయారు.
గురువుల సాన్నిధ్యంలో, గురువుల ఆశీర్వాదాలతోటి కృష్ణుడి ప్రేమ దగ్గరికి వెళ్ళిపోయారు. నాలాంటి వాళ్ళు ఇంకా బేస్‌లో ఉన్నాము. అటు ఇటు ఊగిసలాడుతూ సంబంధాలు, అటాచ్‌మెంట్స్ అనుకుంటూ వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అనుకుంటూ ఉంటున్నాము. ఇంకా దాంట్లో ఎంత కూరుకుపోయినా గూడా మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఒకసారి ఇటు చూసి, మళ్ళీ అటు చూస్తుంటే గోడ మీద పిల్లిలాగా కొంసేపటు ఉన్నట్లు అనిపిస్తుంది. దాని నుంచి మనం ఎప్పుడు బయటపడాలా అని చాలా ఎంతూసియాస్టిక్‌గా వెయిట్ చేస్తున్నాం కానీ, అది కుదరట్లేదు. ఈ కలియుగంలో ఎలా ఉన్నాయంటే అటాచ్‌మెంట్స్ అటు నగరక, ఘాట్‌క అయిపోయినట్లయింది విషయము. అంటే ఇంట్లోనూ ఉండలేకపోతున్నాము, బయట ఉండలేకపోతున్నాము. కంప్లీట్‌గా డివోషన్‌లోనూ చేయలేకపోతున్నాము, కంప్లీట్‌గా భౌతికంలోనూ ఉండలేకపోతున్నాము. ఈ కృష్ణ భక్తి అలా అయిపోయిందనమాట. ఇదొక కేశవ భగవాన్ స్వామి చెప్పినట్లు ఇదొక మాఫియా. ఇందులోకొచ్చామంటే దీంట్లో నుంచి బయట పడలేము. అలా అని కంప్లీట్‌గా బయట సుఖంగా ఉండలేము. కానీ కంప్లీట్‌గా భక్తి చేసుకుంటూ భక్తిలో ఉండిపోదామంటే ఈ అటాచ్‌మెంట్స్, మన రెస్పాన్సిబిలిటీస్ ఒకటి బయటికి లాగుతూ ఉంటాయన్నమాట. సో, ఇది అంతా ఇదంతా ఆలోచిస్తుంటే భయం ఎందుకు కలుగుతుంది? మనకి భయంతోటే మనము ఈ కృష్ణ భక్తిలోకి ఉన్నప్పుడు భయం కలగకుండా ఉంటది అని తెలుసుకోవాలన్నమాట. ఈ శోకము, మోహము, భయము అనేవి 3 విషయాల గురించే మన జీవితం నడుస్తూ ఉంటుంది. 3 విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ భయం ఒకటి పోవాలి అంటే మనము భగవద్భక్తిలో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి. భగవద్భక్తిలో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అవ్వటం అంటే భక్తియుక్త సేవ, నవవిధ భక్తి, శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. ఈ 9 విధాలైన భక్తిలో ఎందులో ఉన్నా కూడా శ్రవణం చేసినా, కీర్తనం చేసినా, స్మరణం చేసినా, పాదసేవనం చేసినా, అర్చనం చేసినా, ఏదో ఒకటి చేసినా గూడా చాలామంది భక్తులు అందులో ఆహ్, బాగా సక్సెస్‌ఫుల్ అయ్యారు. అంటే వాళ్ళు భగవత్ ప్రేమని పొందారు. వాళ్ళనుకున్నది చేసుకోగలిగారు. ఆహ్, వాళ్ళ గురించి తెలుసుకుందామంటే భగవంతుని గురించి శ్రవణం చేసిని శ్రీమద్ భాగవత కథానాయకుడైన పరీక్షిత్ మహారాజు కూడా కోరుకున్న ఫలితం సాధించుకున్నాడు. ఆయన చనిపోయే టైంలో భాగవతంని విని సుఖదేవ్ మహర్షి ద్వారా ఆయన అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకొని, ఆయన భక్తిలో చనిపోయే ముందు విని, ఆ భగవత్ స్మరణంతోటి ఆయన ఆహ్, మ ఆహ్, సరైన మరణం పొందారు. అంటే ఆయన అనుకున్నది సాధించుకోగలిగారు. కేవలం భగవంతుని కీర్తనం ద్వారా శ్రీమద్ భాగవత వక్త అయిన సుఖదేవ గోస్వామి పూర్ణత్వం పొందాడు. వందనము ద్వారా అక్రూరుడు వాంఛిత ఫలమును సాధించెను. భగవంతుని స్మరణం ద్వారా భక్త ప్రహ్లాదుడు కోరుకున్నది జరిగింది. అంటే ప్రహ్లాదుడు ఎంత స్మరించి ఎన్ని కష్టాలొచ్చినా గూడా కొంచెం గూడా భయం లేకుండా ధైర్యంగా ఆయన ఆహ్, తండ్రి తండ్రికి పెట్టిన కష్టాలు కూడా ఆయన దాటగలిగారు. అసలాయనకి కష్టం అనేది తెలియలేదు, భయపడలేదు. ఎటువంటి క్రూరమైన పరీక్షలు, క్రూరమైన మరణం ఇవ్వాలని అనుకున్నా కూడా, తండ్రి స్వయంగా మరణము విధించాలనుకున్నా కూడా, ప్రహ్లాద్ మహారాజు వాటన్నింటిని దాటుకుని కృష్ణ భక్తిలో ఎంత ఊ ఆ స్మరణలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే, ఆయనకసల ఆ భయమనేది లేకుండా, ఆయన చక్కగా లాస్ట్ మినిట్‌లో ఆయనకి వాళ్ళ తండ్రి గారికే చూపించగలిగారు. భగవంతుడిని చూపించగలిగారు. ప్లస్ తండ్రి తరతరాల వాళ్ళనందరిని ముక్తికి మార్గం చూపించారు. అంటే అందరిని విముక్తుల్ని చేశారు. సో, ఈ భక్తి లేకపోయినా గూడా కేవలం ప్రహ్లాద్ మహారాజు వల్ల అటు 14 తరాలు, ఇటు 14 తరాలు అందరూ ఆయన వాళ్ళందరూ పూర్వీకులు ముందు వచ్చే వాళ్ళందరూ గూడా ఆయన వలన కృష్ణ భక్తిలోకి కృష్ణుడి వలన ముక్తి చెందారు. సో, అది ప్రహ్లాద్ మహారాజ్ స్మరణం వల్ల చేసుకోగలిగారు. భగవంతుని అర్చనము చేస్తూ పృథు మహారాజు పూర్ణత్వం పొందారు. భగవంతుని పాదపద్మ సేవతో లక్ష్మీదేవి కూడా పూర్ణత్వం పొందారు. లక్ష్మీదేవి ఎల్లకాలం ఆయన పాదాలకి సేవ చేస్తూ, విష్ణుమూర్తికి సేవలు చేస్తూ, ఆమె ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. సో, అది ఆమె లైఫ్‌కి మీనింగ్ అన్నమాట. సో, కృష్ణుడితోటి గాని, ఆయన ఏ రూపంలో ఉన్నా కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయనతో పాటే ఉంటూ ఆమెకి కావాల్సినట్లు ఆమె పాదసేవనంలోనే నిమగ్నమై ఉంటున్నారు. సో, భగవంతుని సేవ వలన హనుమంతుడు తృప్తి చెందారు. హనుమంతుడు గూడా రామావతారంలో హనుమంతుడు ఆయన పాదసేవను చేసుకుంటూ, ఆయనతో పాటే ఉంటూ, ఆయన ఆయన దాసుడిలాగా సేవ చేసుకుంటూ,
ఆయనతోటే ఉండగలిగారు. సో, ఈ నవవీధి భక్తిలో ఏ ఒక్క ఏ ఒక్క ఆచరణం చేసినా కూడా ఇంత సక్సెస్ అయ్యారంటే, నవవీధి భక్తిలో మనం చేసే కొన్ని లైక్ శ్రవణం, కీర్తనము, స్మరణం చేసుకుంటూ ఉన్నాం కదా! సో, మనము ఎంత ధైర్యంగా ఉండగలగచ్చు అంటే ఆల్రెడీ భక్తులు ఉన్నవాళ్ళు ధైర్యంలోనే ఉన్నారు. భక్తులు కావాల్సిన వాళ్ళు, భక్తులు అయ్యేవాళ్ళు, భయపడుతూ వచ్చేవాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఆహ్, ధైర్యంగా ఉండగలిగే మార్గము ఇదొక్కటే. అంటే ఏ భయము లేకుండా కలియుగంలో బతికే ఛాన్స్ మనకి ఈ భాగవతం పఠనం వల్లనే జరుగుతుంది. భాగవతం చదివినంత మాత్రంనే మనకన్నీ కలుగుతాయన్నమాట. సో, భగవంతుని స్నేహము ద్వారా అర్జునుడు కూడా అనుకున్నది సాధించారు. అలాగే తన సర్వస్వమును భగవంతునికి సమర్పించడం ద్వారా బలి మహారాజు కూడా ముక్తిని పొందారు. సో, ముక్తి పొందటం అంటే భగవద్ధామం చేరుకోగలిగేంత స్టేజ్‌కి వెళ్ళగలిగారు. సో, మనకి అందులో బేస్ లైక్ అట్‌లీస్ట్ కొంచెం కొంచెం అన్నా మనకి యాడ్ అవుతూ మనము ఆయన పాద సేవము, ఆయన ఆయన ధూళి మరు జన్మ లేకుండా ప్రయత్నంలో చేసుకునేటట్లయినా మనము సాధించగలుగుతామేమో మన గురువుల కృప వల్ల. మన గురుదేవుల కృప వల్ల, వైష్ణవ మీ అందరి కృప వల్ల ఒకళ్ళకొకళ్ళం చేసుకోగలిగే ప్రార్థనల వల్ల మనము ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతామనే ధైర్యం ఒకటి వస్తుందనమాట. సో, కంప్లీట్ భక్తి యోగము ద్వారా మనము అది సాధించగలుగుతాము. సో, వైష్ణవులు ఎంత ధైర్యంగా ఉండగలుగుతారనే దానికి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఆహ్, 'హరిదాస్ ఠాకూర్' గారిని గురించి చెప్పుకుందామంటే, హరిదాస్ ఠాకూర్ గారు ఒక మ్లేచ్ఛ మ్లేచ్చుడై ఉండి గూడా ఆయన ఆహ్, కీర్ కీర్తనము జపము చేసుకునే దాంట్లో ఆయన చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. చాలా ఇంట్రెస్ట్ అంటే కంప్లీట్‌గా జపంలోనే ఉండేవాళ్ళు. సో, ఇలా ఏంటి నువ్వు మ మనం రాజు పిలిసి మొహమ్మద్‌ని పిలిచి, "ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు మన సంప్రదాయం వదిలిపెట్టేసి హిందూ సంప్రదాయంలోకెళ్ళిపోయి నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడికి ఇట్లా చేయకూడదు" అని గట్టిగా అడిగితే, నేను మారినంత మాత్రాన మీకేమి నష్టం జరుగుతుంది? మనం గూడా అలాగే హిందువుల్ని మన మతంలోకి మార్చుకోవట్లేదా?" అని అడిగారంట. మన మతంలోకి మార్చుకోవట్లేదా అంటే, అది వచ్చారు. కానీ నువ్వెలా ఎళ్తావు? నీకు నీకు నువ్వు మన మతంలోకి వచ్చేసి మన ఆచారాలు ఫాలో అవ్వాలి. నువ్వు వాళ్ళ ఆచారం చెయ్యొద్దు. నువ్వు జపం మానేసేయి అని చెప్పి గట్టిగా వార్నింగ్ చేశారంట. వార్న్ చేసినా గూడా ఆయన వినకుండా ఆయన ఆయన జపం చేసుకుంటూనే ఉంటే, నాకు కృష్ణ భక్తే కృష్ణుడే మెయిన్. కృష్ణుడే అల్లా అని చెప్పి అట్లా మాట్లాడేసరికి హరిదాస్ ఠాకూర్ గారిని రాజుగారు అక్కడ అప్పట్లో ఆ మహమ్మద్ రాజుగారు ఆహ్, వాళ్ళ సైనికులకి చెప్పారంట భటులకి, "మీరు ఈ ఈ ఇది మాయాపూర్ డామ్‌లో ఉన్న 22 మార్కెట్ ప్లేసెస్‌లో 22 ఆహ్, విక్రయ స్థలాల్లో నువ్వు నించోబెట్టి కొ కొరడా దెబ్బలు కొట్టండి. ఎంతగా కొట్టండి అంటే 22 ప్లేసెస్‌లో కొట్టేసి ఆయన చనిపోయేటట్లు చేయండి" అని చెప్పారంట. సో, 22 వ్యాపార వ్యాపారవేత్తల మార్కెట్ ప్లేసెస్‌లో తీసుకెళ్ళి ఒక్కొక్క ప్లేస్‌లో తీవ్రంగా ఆయనని కొరడా దెబ్బలు కొట్టారంట. ఎంత కొట్టినా గూడా అయ్యా! అమ్మా! అని అనకుండా ఆయన నామస్మరణ చేస్తూనే ఉన్నారంట. జపం చేస్తూనే ఉన్నారంట. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే మంత్ర జపం చేస్తూనే ఉన్నారంట హరిదాస్ ఠాకూర్ గారు. కొర్రా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఆయన జపం చేస్తూనే ఉన్నారు. ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళి కొడుతూనే ఉన్నారు. ఆఖరికి భటులు కొట్టి విసిగిపోయి, "స్వామి నువ్వు మేమెంత కొట్టినా గూడా నువ్వు ఇంత మాత్రం గూడా బాధ అనుభవించట్లేదు. నీకు బాధ కలగట్లేదా? నువ్వు ఎంత ఎంత భక్తి చేసుకుంటున్నావు. నీ మంత్రం ఎంత స్ట్రాంగ్. నీ మంత్రంతోటి నీకింత రక్షణ కలుగుతుంది. నీకసలు భయం వేయట్లేదా?" అని అడిగారంట. అడిగితే హరిదాస్ ఠాకూర్ గారు, "నాకసలేమి తెలీదు. నాకు మంత్రం ఒక్కటే తెలుస్తుంది. నేను మంత్రం చేసుకుంటున్నాను. నేను కృష్ణుడితోటున్నాను" అనే మాట చెప్పి, అసలు నువ్వు మీకేం మీరయ్యో! మీరు బాధపడుతున్నారు. నేనేం జేస్తే మీ బాధ పోతుంది అని అడిగారంట. ఇంక పైగా ఆయన ధైర్యంగా ఉండి, ఆయన దెబ్బలు తింటూ, ఆయన మంత్రజపం ద్వారా ఆయనకెంత ధైర్యం అంటే, ఆఖరికి భటులు భయపడుతుంటే భటుల్ని మీకేం కావాలి? మీరు భయం పోవాలంటే మీరు భయపడకుండా ఉండండి అని వాళ్ళకి ఆహ్, ఆహ్, కన్సోల్ జేస్తున్నారంట. వాళ్ళని ఆహ్, ఈ ఆహ్, ఏం ఏం హెల్ప్ ఏం సహాయపడగలను అని అడుగుతున్నారంట.
అప్పుడు వాళ్ళన్నారంట, "నువ్వు మేము కొట్టిన దెబ్బలకి చచ్చిపోవాలి. మరి నువ్వు చచ్చిపోలేదు. నువ్వు చచ్చిపోకపోతే మమ్మల్ని దండిస్తాడు రాజు. అప్పుడు మేమేం చేయాలి? నీ వలన మాకు భయం కలుగుతుంది" అని చెప్తారంట. అలాగే అయితే నేను చచ్చిపోతానులే అని చెప్పి మంత్రం చదువుతూ ఆయన ఇంకా దాని సమాధిలోకెళ్ళిపోతారంట. హరిదాస్ ఠాకూర్ గారు మంత్రజపం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కొట్టే దెబ్బలకి అసలు ఇంత గూడా భయపడలేదు. అంత ధైర్యంగా ఆయన దెబ్బలు తింటూ, మంత్రజపం చేసుకుంటూ, పైగా కొట్టే వాళ్ళనే ఉద్ధరించటానికి, సహాయపడటానికి ఆయన చ పడి చనిపోయినట్లు సమాధిలోకి వెళ్ళిపోయారంట. అప్పుడు ఆయనని తీసుకెళ్ళి ఆయన శవంలాగా పడిపోయిన బాడీని తీసుకెళ్ళి రాజు ముందు పెట్టి, "ప్రభు ఇదిగోండి హరిదాస్ ఠాకూర్ గారు అంతమందారు" అని చెప్పి తీసుకెళ్తారంట. అప్పుడు ఈయన ఎలాగో హిందూ అయిపోయారు కదా! ఈయనని బరీ చేయలేము, పూడ్చలేము. ఈయనని సముద్రంలో పడేయండి అని చెప్తారంట. అది తీసుకెళ్ళి సముద్రంలో పడేసేటట్లు భటులకి ఆదేశం ఇస్తారంట. సో, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? హరిదాస్ ఠాకూర్ గారి జపము ఎంత తీవ్రంగా ఉంది అంటే, భగవద్భక్తిలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే, ఎంత మునిగిపోయారంటే, ఆయనకి ఎంత కష్టం కలిగినా గూడా, ఆ కష్టం ఆయనకి తెలియలేదు. ఆ కష్టము, ఆ బాధ ఆయనకి తెలియలేదు. అసలు భయపడలేదు. అమ్మో! వీళ్ళు కొట్టి నన్ను చంపేస్తారు. మనమైతే ఒక్క దెబ్బ పడగానే మనలాంటి వాళ్ళం అసలు దెబ్బేంటి? అసలు ఆ శిక్ష వినగానే పనిష్మెంట్ వస్తుందంటేనే భయపడి పరిగెత్తిపోతాం. అయ్యో! నా నా నన్ను కొట్టొద్దు అని అడుగుతాం. అలాంటిది హరిదాస్ ఠాకూర్ గారు అట్లాంటి పరిస్థితిలో అన్ని 22 మార్కెట్ ప్లేసెస్‌లో కొట్టారంటే జస్ట్ ఆలోచించండి. అప్పుడు నిజంగా జరిగిన మన మనం ఉండి ఉంటామేమో మరి ఆ జన్మలో అప్పుడు ఎలా ఉన్నామో మనము. ఇప్పుడు ఇలాగా చెప్పుకోగలుగుతున్నామా ఆయన గురించి? హరిదాస్ ఠాకూర్ గారు మంత్రజపంతోటి ఆయన కీర్తన చేస్తూనే ఆయన అలాగా ధైర్యంగా ఉండగలిగారు. సో, అది ఒక ఎగ్జాంపుల్. సో, ధైర్యము భయం ఉండదు. అసలు కృష్ణ భక్తులకి భయమనేది ఉండదు. ప్లస్ మరణం అంటే అసలు భయముండదు. లైక్ 'ప్రహ్లాద్ మహారాజు' లైవ్ ఎగ్జాంపుల్. లైక్ 'ప్రహ్లాద్ మహారాజుకి' చంపేస్తాము అని తీసుకెళ్ళి పైనుంచి లోయలోకి పడేసినా గూడా ఆయన చక్కగా నారాయణ, నారాయణ అంటూ నారదుడిని మహర్షిని తలుచుకుంటూ ఆయన గురువుగారు చెప్పిన పాఠమే మంత్రమే చెప్పుకుంటూ ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ అలాగా ఆయన మరణం నుంచి గూడా రక్షించబడ్డాడు. అంటే స్వయంగా భగవంతుడే వచ్చి ప్రహ్లాద్ మహారాజుని రక్షించారు. ప్రహ్లాద మహారాజుకి అంత ధైర్యము నామస్మరణం వల్ల జరిగింది. హరిదాస్ ఠాకూర్ గారికి అంత ధైర్యము నామస్మరణ వల్లనే జరిగింది. అంటే అసలు మనకి భయం అనేది మన చావు వల్ల. మనకి చావు రేపొస్తుందో, ఎప్పుడొస్తుందో అనే భయంతోటే బతుకుతున్నాము. కలియుగంలో ఇంకా మరీను. ఏ ఏ అసలు చాలా తక్కువ సమయం అయిపోయింది. మన లైఫ్ టైమే చాలా తక్కువ సమయం అయిపోయింది. ఆ లైఫ్ టైమ్‌లో ఆ తక్కువ సమయంలో మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి కుటుంబం, మంచి పిల్లలు, తర్వాత తల్లిదండ్రుల పోషణ, మళ్ళీ ఏమి ఆరోగ్యము ఏమి చెడిపోకుండా హాస్పిటల్‌కి వెళ్ళకుండా మనం ఉండాలి. ఇలాంటివన్నీ కోరికలు పెట్టుకొని మనం బతుకుతున్నాము. సో, నెక్స్ట్ ఏంటి? వాళ్ళకేమన్నా అవుతదా? వీళ్ళకేమన్నా అవుతదా? మన సంబంధీకులు వాళ్ళకి పెళ్లి కాలేదు, వీళ్ళకి పెళ్లి కాలేదు. మనది కాకుండా ఇంకా వేరే వాళ్ళకి అవ్వలేదని కూడా బాధపడిపోతున్నాము. సో, వాళ్ళకిలా అయింది, వీళ్ళకిలా అయింది అనే అనే తపనలోనే ఉన్నాము. సో, ఈ భయం అనేది మనకి మృత్యువు వల్ల కలుగుతుంది. ఈ మృత్యు భయం అనేది ఆఖరికి రుద్రులకు కూడా ఉందంట. రుద్రులు, ఏకాదశ రుద్రులు ఉన్నారు. రుద్రులు ఎలా వచ్చారు? బ్రహ్మదేవుడి భృకుటి నుంచి రుద్రుడు వచ్చాడు. అని అంటే ఆవే ఆవే కోపంలో ఉన్నప్పుడు, కోప సమయంలో వచ్చిన రుద్రులు, ఆ రుద్రుడి నుంచి 11 మంది రుద్రులు వచ్చారు. ఆ 11 మంది రుద్రులకి మళ్ళీ రుద్రాణులొచ్చారంట. వీళ్ళందరూ కలిసి ప్రళయం సృష్టించే స్టేజ్‌లో ఉన్నారు. ప్రళయం అంటే వాళ్ళు వినాశనం అంటే వాళ్ళ ఆహ్, ఆఖరి అంటే ఎక్కడైనా సరే ఏ కొంచెం తప్పు జరిగినా గూడా వాళ్ళు ప్రళయం సృష్టించేస్తారు. వాళ్ళకి ఎప్పుడూ కోపంలా ఉంటారన్నమాట. రజోగుణంలో ఉంటారు. ఆ రజోగుణం తోటి ఉండేసరికి వాళ్ళు ఆల్‌వేస్ ఎప్పుడు కూడా రౌద్ర రూపంలో ఎప్పుడు అంతం చేసి ప్రళయం సృష్టించే కార్యక్రమంలో నువ్వు ఉన్నారు. మాట్లాడొద్దు. నేను మాట్లాడను అంతే ఎళ్ళు. బ్రహ్మకి అప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే బ్రహ్మ చాలా కోపం అంటే ఇలా చేస్తే ఏం ఎట్లా లేదు కష్టం లేదు. గదా! అనుకుని హరే కృష్ణ మాతాజీస్. నేనేమనట్లే. ఏది? సంధ్య మాతాజీ మ్యూట్ చేసుకోండి.
హరే కృష్ణ. ఆహ్, 11 మంది రుద్రులు వచ్చారంట. ఆ 11 మంది రుద్రులు మళ్ళీ రుద్రాణులు కూడా వచ్చారంట. వీళ్ళందరూ కలిసి ప్రళయం సృష్టించేసరికి బ్రహ్మదేవుడు ఇలా అయితే చాలా కష్టము అని అంటే రుద్రులతోటి కూడా భయం ఏర్పడింది. వాళ్ళలో వాళ్ళకి కూడా భయమంట. అంటే వాళ్ళకి కూడా కొంచెం సమయమే ఉంటది లైఫ్ టైమ్. వాళ్ళు చాలా కాలం బతుకుతారు అనుకున్నా కూడా వాళ్ళకి కూడా ఎండ్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళకి కూడా భయం ఉంటుందంట. సో, అంత భయము ఉన్న వృద్ధుల వల్ల మనకి గూడా భయమొస్తుంది. సో, ఈ భయం పోవాలంటే కృష్ణ భక్తిలో ఉన్న రుద్రుడు ఒక సదాశివుడు కృష్ణ భక్తిలో ఉండి ఆయన ఆ భక్తి చేయటం మూలాన ఆ భయ ఆ దయ భయం నుంచి బయట పడగలిగారు. సో, ఆఖరికి రుద్రుడు కూడా శివుడు కూడా ఆహ్, వ కృష్ణ భక్తి చేయటం మూలాన ధైర్యంగా ఉండగలిగారు. సో, ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. మనకి రుద్రుల వల్ల కలిగే భయం నుంచి, మనకి కలిగిన భయం గురించి ఈ రుద్రుల వల్ల కలిగిన భయంలో నుంచి కూడా బయటపడగలుగుతాము అంటే, రుద్రుడు కూడా కృష్ణ భక్తి చేయటం మూలాన ఆయన కూడా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. సో, కృష్ణ భక్తి అంత ప్రాముఖ్యమైనది. మనకి అంత చక్కగా అంటే మనం హ్మ్, మరణం నుంచి ధైర్యంగా ఉండగలుగుతాము అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో, ఇందులో ఏకాదశ రుద్రులు అంటే రుద్రుల గురించి అంతగా మనము హ్మ్, తెలీదు కానీ కొంచెం కొంచెం ఒక్కొక్క ఆహ్, యుగంలో ఒక్కొక్కసారి రుద్రులు కొన్ని పేర్లతోటి విష్ణు పురాణంలో, పద్మ పురాణంలో, మళ్ళీ మన భాగవతంలో కొన్ని పేర్లిచ్చారు. మన భాగవతంలో 6.6 17, 18 శ్లోకాల్లో చెప్పారు. రుద్రుల పేర్లు రైవతుడు, అజుడు, భవుడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, బృద్రుడు, బహురూపుడు, మహానుడును, భీముడు. వీళ్ళందరూ 11 మంది రుద్రులంట. వీళ్ళకి రుద్రాణిలు కూడా వచ్చారంట. ఈ రుద్రాణిలు వీళ్ళందరూ ఈ రుద్రులు భూతుని భార్య స్వరూపకి పుట్టారు. ఏకాదశ రుద్రులు అని మనకి భాగవతంలో చెప్పారు. మళ్ళీ విష్ణు పురాణంలో ఆహ్, విష్ణు హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ మాతాజీ మ్యూట్ చేసుకోరా? విష్ణు పురాణంలోనేమో 11 మంది రుద్రుల పేర్లు మన్యు, మను, మహామాష, మహాన్, శివ, రుద్వజ, ఉగ్రేతాజ్, భావ, కామ, వామదేవ, జతవ్రత. వీళ్ళు 11 మంది రుద్రులు. ఈ రుద్రులేమో అర్ధనారీశ్వరుల రూపం శివుడి అర్ధనారీశ్వరుల రూపం నుంచి ఆహ్, 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 మేల్ ఫార్మ్ నుంచేనేమో 11 మంది రుద్రులొచ్చారు. ఫీమేల్ ఫార్మ్ నుంచేమో 11 మంది రుద్రాణిలొచ్చారంట. వాళ్ళ పేర్లు ది, వ్రీతి, ఉషాణ, పూర్ణ, వియూత, సర్పీస్, ఇలా, అంబిక, ఇరావతి, సుధా, దిత్య. వీళ్ళు 11 మంది రుద్రాణులు. సో, ఈ రుద్రాణుల గురించి పద్మ పురాణంలో, విష్ణు పురాణంలో వివిధ పేర్లు పెట్టారు. అంటే మనకి కృష్ణుడికి వేరే వేరే పేర్లున్నట్లుగా వీళ్ళకి కూడా వేరే పేర్లు ప్లస్ ప్రతి యుగంలో ఒక రకంగా డిస్క్రైబ్ చేశారు. మన భాగవతంలో ఇచ్చిన పేర్లు ఆరో క్యాంటోలో 6.17 అండ్ 18 శ్లోకంలో చెప్పారు. ఇంకా దీని గురించి అంటే రుద్రులు ప్రళయం సృష్టించటానికి ఉన్నారు. ఆఖరి సమయంలో ఎప్పుడైతే ధర్మము నశించబోతుందో, ఎప్పుడైతే ప్రళయం రావాలో అప్పుడు ఈ రుద్రులే వచ్చి మొత్తం ప్రళయం తీసేసుకుంటారు. వీళ్ళు 11 ప్లేసెస్‌లో ఉంటారంట. అంటే పంచభూతాలు, పంచేంద్రియాలు ప్లస్ మనస్సు. ఈ 11ని ఒక్కొక్క రుద్రుడు రూల్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థలం ఇచ్చేసి వీళ్ళని అది కంట్రోల్ చేసుకోమని ఇచ్చారంట ప్లేసెస్. ఆ 11 ప్లేసెస్‌లో ఈ రుద్రులుండి వాళ్ళకి ఎప్పుడైతే సరిగ్గా జరగట్లేదు ప్రాసెస్ సరిగ్గా జరగట్లేదు అనిపిస్తుందో వాళ్ళు దాన్ని ప్రళయం చేసేసి డిజాల్వ్ చేసేస్తారు. సో, అది వాళ్ళ డ్యూటీ. రుద్రుల డ్యూటీ. సో, వీళ్ళలో కూడా అంత ఒకళ్ళ కోసం ఒకళ్ళు ధైర్యంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి కూడా మరణ భీతి ఉంది. ఈ మరణ భీతి నుంచి కూడా బయటపడటానికి కృష్ణ భక్తి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ భగవంతుడు ఎంత దయాళుడంటే మనకి మరణం అంటే భయం లేకుండా చేసేస్తారు. మనకి మరణం నుంచి భయం తీసేస్తారు అని ఈ శివగీతంలో శివుడే మనకి స్వయంగా చెప్తున్నారు. అంత అట్లాంటి భగవద్భక్తి.
అంత భక్తియుక్త సేవలో మనము ఇన్వాల్వ్ అయితే మనకి మరణం నుంచి భయం పోతుంది. ప్లస్ మనము ఇప్పుడు వచ్చే డిసీజెస్ లైక్ కరోనా అప్పుడు చూసాము. మరణం అంటే ఎంత భయపడిపోయామో అందరం కలిసి. అలాగని ఇప్పుడు భయం లేదా అంటే ఇప్పుడు ఇంకా భయము. వ్యాక్సినేషన్స్ తోటి మనకి బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి. సడెన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హార్ట్ అటాక్స్ వస్తే మళ్ళీ ఆహ్, ఏజ్‌లో ఏమవుతుందో అనేది భయము. అదొక భయం వచ్చేసింది మనకిప్పుడు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న భయం కంటే గూడా ఇప్పుడు భయం ఎక్కువైపోయింది. అదేంటంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ లైక్ యాక్సిడెంట్‌లో ఇదవుతున్నారు. యాక్సిడెంట్‌లో పోనీ ఒకేసారి అయిపోతే అది వేరే. అది కాకుండా దాని నుంచి మనము పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకొచ్చి హాస్పిటల్‌లో పెట్టి, మళ్ళీ వాళ్ళకి ఒక ఆర్గాన్ పోయి, లేకపోతే మళ్ళీ ఆపరేషన్ చేపిచ్చి మెడికల్ గ్రౌండ్స్‌లో చాలా బాగా డెవలప్ అయిపోయాం గదా! ఇంక మనకి ఏదైనా చేసుకోగలుగుతాం అనే ధైర్యంతోటి అన్నీ అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు వాళ్ళు లేకపోతే ఎట్లా, వీళ్ళు లేకపోతే ఎట్లా అంటే భవబంధాల్లో చిక్కుకొని బాగా ముడిపడిపోయి ఉన్నాం కాబట్టి, మనము అలాంటి ప్రయత్నాలు చాలా చేసుకుంటున్నాము. చేసుకొని సక్సెస్ అవుతున్నాము. కొన్ని సక్సెస్‌ఫుల్ కాలేకపోతున్నాము. సో, ఏది ఏమైనా కూడా మనకి సులువుగా హ్మ్, మరణంని ఫేస్ చేసే ధైర్యం రావాలి అంటే, మనము ఈ జపము హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే జపము నిరంతరం చేసుకుంటూ ఉండాలి. మనము భయం అనే దాని నుంచి అంటే మరణ భీతి నుంచి బయటపడగలుగుతాము. అదే కాకుండా భాగవతం భాగవత పఠనం అనేది మనకి లైఫ్. అదొక అదొక ఆహ్, జపం ఒక టూల్ అయితే, మనకు భాగవత పఠనం ఒక టూల్. అది భాగవతం చదువుతున్నా కొద్దీ మనకి ఇన్వాల్వ్ అయిపోయి మనము భగవద్భక్తిలో ఎంత ఇన్వాల్వ్ అయిపోగలుగుతామంటే దాని నుంచి బయట పడము. ఇంకా అంటే ఐ మీన్ భౌతిక ప్రపంచంతోటి కనెక్షన్ ఈజీగా విడగలుగుతామనమాట. లైక్ ఆహ్, ఏడవటము, శోకించటం అనేది ఉండదు. ఆహ్, ధైర్యంగా ఉండగలుగుతాము. ఇది చెప్పటానికి ఈజీగానే ఉంటుంది గానీ, ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి ఫేస్ చేయాల్సిన స్టేజ్ వచ్చేసరికి చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఫేస్ చేశాను. మా మామయ్య గారికి సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ హార్ట్ స్ట్రోక్‌లో ఆయన 81 ఇయర్స్. 81 ఇయర్స్ ఉన్న మనిషికి మనము తీసుకెళ్ళి మన మెడికల్ గ్రౌండ్స్‌లో తీసుకెళ్ళి హెల్ప్ చేసి అంటే ఆయనకి ఆపరేషన్ చేపిస్తే బైపాస్ చేయాలన్నారు. చేపిస్తే ఆయన ఉంటారా? లేదా? ఆయన ఉంటే ఎలా ఉంటారు? అనేది ఒక భయమొచ్చింది. నేనింత భాగవతం చదువుతున్నాను, ఇంత జపం చేసుకుంటున్నాను, అయినా కూడా ఇంత భయమొస్తుందేంటి అని అనిపిచ్చింది. అంటే ఇంకా అటాచ్‌మెంట్ పోలేదనమాట. అట్లా అంటే ఎంత మనం పేరుకొని ఉన్నామంటే దాంట్లో అటాచ్‌మెంట్ పోవట్లేదు. పోయినట్లు మనం పోయింది అని ఉన్నా గూడా పక్కన వాళ్ళు ఏంటి ఇట్లా ఉంది అని అనుకుంటారేమో అని ఒక భయం. సో, ఇలా ఉంది అనుకుంటారు, అలా ఉంది అనుకుంటారు. పోనీ వేరే వాళ్ళ గురించి ఆలోచించకపోయినా గూడా, మనిషి ఉండకపోతే మనం ఎంత మిస్ అవుతాము అనేది. అంటే ఇప్పుడు కృష్ణుడున్నాడు, మనకి మనసులో ఉన్నాడు కృష్ణుడనేది ధైర్యంగానే ఉంటుంది. కానీ కళ్ళ ముందుండే మనిషి లేరు అనుకుంటే ఎలా ఉంటది? మళ్ళీ మా హస్బెండ్‌కి ఎలాగా అని ఒక భయమొచ్చింది. ఆ భయంతోటి కొంచెం సేపు ఆలోచించి నేననుకున్నాను నేనింత జపం చేసుకుంటున్నాను. అందరూ ఆపరేషన్ ఒద్దు అన్నారు. బైపాస్ చేయిస్తే సఫరింగే గానీ మళ్ళీ ఏముంటది? బావుంటదా? తగ్గుద్దా? అన్నారు. కానీ మా తమ్ముడు వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు చెప్పారు బైపాస్ ఒకటే సొల్యూషను. ఏం చేయకపోతే మనము ఏమన్నా అవ్వచ్చు. ఇట్స్ లైక్ హోల్డింగ్ ఎ టైమ్ బాంబ్ ఇన్ హ్యాండ్స్ అన్నారు. టైమ్ బాంబ్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టే ఎప్పుడేమవుతదో తెలీదు అన్నారు. అంటే ఇంక నేను ఇంకా ఆపరేషన్ ఒద్దు అని ఎలా చెప్పగలుగుతాము? అయినా గూడా ఆయన తట్టుకోలేరేమో వద్దనుకున్నాము. కానీ ఫైనల్‌గా ఆహ్, ఒక్కటే అనిపిచ్చింది. కృష్ణుడు నాకు దారి చూపిచ్చాడు. అంటే నీ కుటుంబంలో మనిషికి ఇలా జరిగింది. నువ్వు వదిలేస్తావా? ప్రాసెస్‌కి ఎళ్తావా? అని నువ్వే డెసిషన్ తీసుకో. మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. వదిలేస్తే ఆయన్ని అలాగా రేపేమవుద్దో, ఇవాళేమైద్దో అనుకుంటూ ఏ పని చేయలేకుండా ఉంటాము. అలాగని చేయిస్తే ఒక ధైర్యం ఉంటది గదా! కృష్ణుడు నాకు దారి చూపిచ్చాడు కదా! కృష్ణుడే అన్నీ చూపిస్తున్నాడు గదా! కృష్ణుడే అన్నిట్లో ఉన్నాడు కదా! అని ఒక ధైర్యంతోటి నేను అంటే మేము డిస్కస్ చేసుకొని ఒక స్టెప్ తీసుకున్నా. నేను ఇదే మాట చెప్పాను ఫ్యామిలీలో. కృష్ణుడు మనకి ప్రాసెస్ చూపిచ్చాడు. మనకి 2 వేస్ ఇచ్చాడు. వదిలేయండి లేకపోతే చేపిచ్చండి. వదిలేస్తే టైమ్ బాంబ్. వదిలేయకపోతే మేబీ లైఫ్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ అండ్ నేను ఆయనకి కృష్ణుడు స్మరణ చేసుకోవటానికి లైఫ్ ఇవ్వగలుగుతామేమో. ఆయన ఇప్పటి వరకు చేయలేనిది ఉందేమో. ఇంకా ఆయన కృష్ణ భక్తిలోకి వెళ్ళాలేమో
ఆయన ఆల్రెడీ భాగవతం చదివారు. జపం చేస్తారు, కానీ తక్కువ చేస్తారు. మేబీ ఇంకా జపం చేయించచ్చేమో అని అనిపిచ్చి ఆపరేషన్‌కి ఆహ్, ప్రొసీడ్ అయ్యాము. సో, నౌ ఆపరేషన్ అయిపోయింది. బైపాస్ అయిపోయింది. హి ఈస్ వెరీ హ్యాపీ. ఆయన ఎంత చక్కగా హెల్తీ అయిపోయారంటే చాలా ఈజీగున్నారు. ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఆయన పని ఆయన చేసుకునే స్టేజ్‌కి వస్తారు ఇంకా తొందరలోనే. సో, ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము మెడికల్ గ్రౌండ్స్‌ని గూడా మరీ అంత ఈజీగా తీసేయకూడదు. లైక్ మన భక్తుల్లోని ఇప్పుడు మనం ఆహ్, జయపతాక స్వామి మహారాజ్ ఉన్నారు. ఆయన ఎంత బాగా మెడిసిన్స్‌ని ఆయన వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ వల్ల మనం ఆయన్ని ఇంకా ఉంచుకోగలిగాము. సో, అది ఆయన సఫరింగ్ ఉన్నదేమో కానీ ఆయన ఒక భక్తుడు కదా! ఆయనకి కూడా సఫరింగ్ ఉండకపోవచ్చు. లైక్ హరిదాస్ ఠాకూర్ గారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా కూడా ఆయన భక్తిలో ఎలా ఉన్నారో అలాగే ఉండుంటారు. మనకి మనం ఆ స్టెప్ ఆలోచించకూడదు. వీళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తుంటే వీళ్ళు బాధ కలుగుతుందేమో అనే స్టెప్ ఆలోచించకూడదు. లైక్ ప్రభుపాదుల వారు న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఆయనని హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సొచ్చిందంట. 2 డేస్ ఆయన హార్ట్ ప్రాబ్లమ్ వస్తే ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తుంటే శిష్యుల్ని పిలిచి కొంచెం సేపు మసాజ్ చేయండని మసాజ్ చేయించుకొని ఒక రోజంతా గడిపారంట. తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఛాన్స్ లేక తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. హాస్పిటల్‌లో జాయిన్ చేసి వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఒకరోజు ఓకే. నెక్స్ట్ డే అక్కడ దగ్గరుండి నేను బయటికి వెళ్ళను అని అక్కడే శిష్యుడు నుంచొని చూస్తూ ఉంటే ఆయనకి బాధ కలిగిందంట. ప్రభుపాదుల వారిని వీళ్ళు ఇంజెక్షన్స్ చేసి బాధ పెడుతున్నారు. ఈయనకింత బాధ కలుగుతుందే అయ్యో! అని అనుకున్నారంట. అనుకుని ఈయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని దొంగతనంగా తీసుకెళ్లాల్సిన స్టేజ్ తీసుకొచ్చారంట. అంటే వాళ్ళు ఒక ఇంజెక్షన్ స్పైన్ నుంచి ఒక ఇంజెక్షన్ చేసి టెస్ట్ చేయాలన్నారంట. ఇంత పొడుగు సూదిని క్లీన్ చేస్తున్నారంట. క్లీన్ చేస్తున్నప్పుడు ఆ సూది చూసి ఆ నీడిల్ చూసి ఆయనకి భయమేసి అమ్మో! ప్రభుపాదుల వారిని వీళ్ళు ఇంజ్యూర్ చేస్తారని చెప్పి తీసుకెళ్ళిపోవాలని అది నిజంగా ఎత్తుకెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. తొందరగా తీసుకెళ్ళిపోయి కార్‌లో ఎక్కిచ్చేసుకొని రూమ్‌కి తీసుకెళ్ళిపోయారంట. ప్రభుపాదుల వారి బుక్‌లో చదివాను. సో, అందులో అప్పట్లో మనకి భగవద్భక్తి చేస్తూ ఉంటే ఏమీ కలగదు, భయం ఉండదు, ధైర్యంగా ఉంటారు అని చదువుకుంటున్నాం గానీ, బాధ కూడా కలగదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో, బాధ కూడా తెలియకుండా చేస్తారు భగవంతుడు. మనకి కలియుగంలో ఈజీగా, ఈజీగా దొరుకుతారంట. కానీ మనం ఆయనని మర్చిపోకుండా ఉండగలగాలి. మనం ఆయనని మర్చిపోకూడదు. ఆయన్ని మళ్ళీ మనం కనెక్ట్ అవ్వాలి. భగవంతుడికి కనెక్ట్ అయ్యే స్టేజ్‌లోకి మనం ఉండాలి. సో, అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? వైష్ణవ సాంగత్యం, గురువుల షెల్టర్ అండ్ భాగవతం రీడింగ్. ఈ వీటి వల్ల మనకి చక్కటి అవగాహన కలుగుతుంది. ఇప్పుడు నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ తోటి నాకు ఆ ధైర్యం వచ్చింది. నేను మెడికల్ గ్రౌండ్స్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు దొరికిన ఛాన్స్ నేను యూజ్ చేసుకోవాలి. అలా అని బాధ కలుగుతుంది అనుకోకూడదు. భగవంతుడితోటి ఉన్నప్పుడు మనకి ఏ బాధ కలగదు. సో, మనకున్నంత సేపు మనం బతకాలి. మనకున్నంత సేపు మనము కృష్ణ భక్తిలోనే ఉండాలి. మన లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోగలిగితే చేసుకోవాలి. చేసుకున్న లైఫ్‌ని కృష్ణ భక్తిలో ఇన్వాల్వ్ చేయాలి. అది నేను తెలుసుకున్నాను. నా లైఫ్‌లో నాకు అర్థమైనది నేను నేర్చుకున్నది ఇది ఆహ్, అని అనిపించింది. అంటే ఆహ్, డెసిషన్ తీసుకునేటప్పుడు మనకి భగవంతుడు ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు మనం ప్రాపర్‌గా డెసిషన్ తీసుకొని దానికి సూటబుల్‌గా మనం యాక్ట్ అవ్వాలి. సో, నేను ఆహ్, నా లైఫ్‌లో ఇది. అలాగే ప్రభుపాదుల వారు కూడా లాస్ట్ స్టేజ్‌లో బృందావనంలో చెప్పారంట. "అసలు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లొద్దు. మీరు ఎంతసేపు నాకు కీర్తన చేయండి. నన్ను మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి నా లైఫ్ ఎక్స్‌టెండ్ చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పారంట. ఆ టైంలో ప్రభుపాదుల వారు ఎందుకలా చెప్పారు మరి? ఇలా ఇంత ధైర్యంగా ఉండగలగొచ్చు కదా! మనకి దూరం వెళ్ళిపోయారు. అదే గనక మనము అంటే అప్పుడు మెడికల్ గ్రౌండ్స్ కూడా అంత లేవేమోలే. 75, 77 టైంలో మెడికల్‌వి కూడా వి ఆర్ నాట్ సో డెవలప్డ్. ఇప్పుడేమో చాలా ఈజీ అయిపోయింది. బైపాస్ సర్జరీ చాలా ఈజీ అయిపోయిందండి ఈ రోజుల్లో. ఎవ్రీబడీ షుడ్ గో ఫర్ టెస్టింగ్. అందరము అలర్ట్ అవ్వాలి. అందరము ఒక ఏజ్ రాగానే తీయించుకోవాలి. యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే స్టంట్ ఏయించుకోవాలి. ఇఫ్ నాట్ పాసిబుల్ గో ఫర్ బైపాస్. ఇట్ ఈస్ ఈజీ అండ్ ఎక్స్‌టెండ్ చేసుకొని మనం భక్తిలో ఇంకా కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. మనకి ఈ జన్మ చాలా అరుదుగా దొరికింది. ఆ జన్మని మనం ఎక్స్‌టెండ్ చేసుకొని ఆ లైఫ్ టైమ్‌ని మనము ఎంత ఎక్స్‌టెండ్ చేసుకోగలిగితే అంత ఎక్స్‌టెండ్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా భగవద్భక్తిలో ముందుకెళ్ళాలి అని నా ఆలోచన. సో, మీరు సహకరిస్తే అంటే ఐ మీన్ ఎవరు హెల్త్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. అందరి కోసం
హెల్త్‌ని ప్రాపర్‌గా చూసుకుంటూ, అలా అని భగవంతుడిని నెగ్లెక్ట్ చేయకుండా భగవంతుడి భక్తిలో ఉంటూ, ఆఖరి వరకు భగవంతుడిని తలుచుకుంటూ, ఆఖరి సమయంలో గూడా మనము భగవంతునితోటి ఉండగలుగుతాము. సో, ఆ లైఫ్‌ని మనం ఎక్స్‌టెండ్ చేసుకోగలుగుతాము. మన మెడికల్ గ్రౌండ్స్ అంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, వి హావ్ టు ట్రస్ట్ అవర్ మెడిసిన్స్ అండ్ వి హావ్ టు ట్రస్ట్ మనలోనే కృష్ణుడున్నాడు అని మనమే అనుకుంటున్నాం గదా! ప్రతి ఒక్కళ్ళలో కృష్ణుడున్నాడు. ప్రతి ఒక్కళ్ళు అలా అని మనం దేవుళ్ళం కాదు. బట్ ఎవ్రీబడీ ఈస్ హావింగ్ దేర్ ఓన్ ఫ్రీ విల్. విత్ దేర్ ఫ్రీ విల్ వాళ్ళ వాళ్ళ ఫ్రీ విల్ తోటి వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. సో, అందరము అలాగే ముందుకు వెళ్ళాలి. సో, భగవద్భక్తితోటి ఆఖరి వరకు మనము మంచిగా ఆహ్, మన భక్తిని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఇందులో ఇంకొకటి తెలుసుకోవాల్సిందేంటంటే, భక్తిలో మనం ఉన్నంత సేపు ఆహ్, లైఫ్ ఎక్స్‌టెండ్ అవ్వట్ అవ్వ అవ చేసుకోవటమే కాకుండా, జపం చేసుకోవటమే కాకుండా, ఆఖరి సమయం వరకు భక్తిని నిలబెట్టుకోవటమే కాకుండా ఆహ్, భక్తిలోనే సమయంని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. మన సమయం మన చేతిలో ఉంది. సమయంని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఉన్న సమయంని ప్రాపర్‌గా సేవలోనే పెట్టుకోవాలనమాట. సో, అప్పుడు మనము ఆఖరి సమయం వరకు గూడా భగవంతుడిని మర్చిపోకుండా ఉండేటట్లు మన మైండ్‌కి చెప్పుకోవాలి. సో, వి హావ్ టు కౌన్సిల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము ఎప్పటికప్పుడు కౌన్సిల్ చేసుకుంటూ గురువు షెల్టర్‌లో ఉంటూ, గురువు ఆశ్రయంలో ఉంటూ, గురువు చెప్పినది ఫాలో అవుతూ కంప్లీట్‌గా మనం ఇన్వాల్వ్ అయితే కంప్లీట్ భగవద్భక్తిలో ఉంటే, మనకి ఈ జపం ద్వారా ఈజీగా మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకోగలుగుతాము. సో, ఎప్పుడూ కన్‌ఫ్యూజన్ ఉండదు. ఆల్‌వేస్ మనము భక్తుల తోటి ఉండటం మూలాన ప్రాపర్ డెసిషన్స్, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతాము అని నాకు బాగా నమ్మకం ఏర్పడింది. హరే కృష్ణ మాతాజీస్ ప్లీజ్ కొంచెం వాయిస్ మ్యూట్ చేసుకోరా? డిస్టర్బ్ అవుతుంది. సో, ఈ ఆహ్, భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ ఆయన మటికి ఆయనని లాస్ట్ స్టేజెస్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్ళొద్దని గట్టిగా చెప్పారంట. మీరు నాకేమైనా అయినా కూడా మీరు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళొద్దు. జస్ట్ డూ కీర్తన్. కీర్తన చేస్తూ ఉండండి. పక్క నుంచి కీర్తనే ఉండాలి నాకు. కీర్తన చేస్తూనే ఉండండి అన్నారంట. ఆయన దగ్గరికెళ్తే ఆయన కీర్తన చేస్తూనే ఉన్నారంట. ఆయన మనసులో భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. భగవంతుడు ఆయనతోటి చేపిచ్చారు. ఆయన భాగవతం ఒక్క ఫస్ట్ క్యాంటోనే రాసి ఇంక నేను రాయలేనేమో అనుకున్న ప్రభుపాదుల వారు అన్ని క్యాంటోస్ ట్రాన్స్‌లేట్ చేయగలిగారంటే, ఆయనకి కృష్ణుడి వల్ల ఆయన ఎంత అంటే కృష్ణుడు ఆయనకి తోటి చేయించారు. సో, ఆయనే వ్యాస మహర్షి అనుకోవాలి. ఆయనే నారద మహాముని అనుకోవాలి. ఆయన మనకి ఇంత ఈజీగా మనకి భగవంతుడిని దగ్గరికి ఇచ్చారనమాట. సో, భాగవతం దగ్గరికొచ్చినా కూడా కొంతమంది ఇళ్లల్లో పెట్టుకొని ఇంకా కవర్లు గూడా ఉప్పదీయకుండా ఉన్నారంట. భగవద్గీతని కవర్ గూడా ఇప్పదీయకుండా దేవుడి గుట్లో పెట్టేశారంట. ఇంకా అలా పెట్టిన వాళ్ళున్నారంటే ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. సో, వాళ్ళకింకా టైం రాలేదనుకోవాలి. సో, వాళ్ళని కూడా మనమేమి అనుకోకూడదు. వెనెవర్ వాళ్ళకెప్పుడొస్తుందో, వాళ్ళకి ఫ్రీ విల్ ఎప్పుడు చెప్తుందో, కృష్ణుడు ఎప్పుడో చెప్తాడు. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. సో, మనము చేయాల్సిందేంటంటే మనకి తెలిసింది మనం చెప్పుకునేటట్లు ఉండాలి. ప్లస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి నారోగా కాకుండా లైక్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ మనం చెప్తే మేబీ వాళ్ళు కృష్ణ భక్తిలోకి వస్తారేమో! ఇప్పుడు నేను మనము అందరము కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళం కాబట్టి మనకు మనం చెప్పుకోవటం ఈజీనే కానీ, కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా హర్డిల్స్ వస్తున్నాయి. ఇంట్లో కుటుంబంలోనే నేను చాలా ఫేస్ చేస్తున్నాను. భక్తి చేసుకుంటూ "నువ్వింక అందులోనే ఉండిపోయావు. నువ్వు ఇందులో రావట్లేదు" అని అంటున్నారు. అటు ఇటు మేనేజ్ చేసుకోవాలని భగవంతుని రోజూ కోరుకుంటున్నాను. ప్రభుపాదుల వారిని రోజు ప్రణమిల్లి కోరుకుంటున్నాను. ప్రభుపాదుల వారిని తెచ్చుకున్నాను నేను బృందావనంలో చిన్ని ప్రభుపాదుల వారిని. రోజు ఆయన్ని నేను రూమ్‌లో పెట్టుకొని ఆయన చూసుకుంటూ ప్రభుపాదుల వారు మీరే నాకు సహాయం చేయాలి ప్లీజ్ అని ఆయనని రోజు ప్రే చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి సేవలు అర్చనము, సేవ అంటే నేను అంత వరకు వెళ్ళలేకపోతున్నాను. జస్ట్ నేను స్మరించుకోగలుగుతున్నాను. అంతవరకు చేసుకోగలుగుతున్నాను ప్రభుజీ. ఆహ్, మాతాజీస్, ప్రభుజీస్ ఇది నేను చెప్పాలనుకున్న సారాంశము విత్ దిస్ శ్లోకం. రుద్రులు కూడా భయపడే రుద్రులు కూడా కృష్ణ భక్తిలో ఉండటం మూలాన వాళ్ళు కూడా ధైర్యం కలుగుతుంది. వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ధ్యాన ముద్రలో శివుడు కనిపిస్తాడు కదా! ఆయనే కృష్ణ భక్తిలో ఉన్న శివుడు. ఆయన ఎప్పుడూ శివుడిని తలుచుకుంటూనే ఉంటారంట. అట్లాగా రుద్రులే కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు మనము భక్తిలో ఉంటే మనకు కూడా ధైర్యం కలుగుతుంది. సో, భగవద్భక్తి చేస్తున్నప్పుడు మనకి మరణ భీతి ఉండదు. మనము ధైర్యంగా ఉండగలుగుతాం.
हरे कृष्णा माताजी, प्रभु जी, दंडवत प्रणाम। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ। శిల ప్రభుపాదకి జై, బాలన్ ప్రభుజీకి జై। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమనా మాతాజీకి జై। థ్యాంక్ యూ మాతాజీ। నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి। నన్ను ఆదరించండి। నా భక్తిని కొంచెం ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి ప్రభుజీస్, మాతాజీస్। థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మాతాజీస్। మచ్ మాతాజీ, ప్రాక్టికల్ గా చెప్పారంతా మీ మామగారి గురించి. హరే కృష్ణ, హరి బోల్. అది హరే కృష్ణ చాలా మాతాజీ. క్రిటికల్ కండిషన్ ఫేస్ చేసి వచ్చాను, అందుకని అలా చెప్పగలిగాను మాతాజీ। హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ। మాతాజీ చెప్పినట్టుగా ఇందాక అందరు మాతాజీ అన్నట్టుగా మీ పర్సనల్ విషయం నిజంగా అది మనం ఎప్పుడైతే అనుభవించి దాన్ని మనం వ్యక్తపరుస్తామో అందులో ఉండే ఆ కాన్ఫిడెంట్ గా మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది। నిజంగా మీరు భగవంతుని ఏ విధంగా ఆయన మీద ఆధారపడ్డారు, మీ భక్తి కూడా ఏ విధంగా సాధనలో ఉన్నది అనేది కూడా తెలుస్తుంది మాతాజీ। అప్పుడే కదా ఆ కుటుంబం అంతా కూడా మనకు సహాయం చేయకపోయినా మనం భక్తిలో ఉన్నప్పుడు వాళ్ళని అందరిని అప్పించడము, ముఖ్యంగా ఈ ఆపరేషన్ అందులో ఏజ్డ్ పర్సన్ కి బైపాస్ అంటే అందరూ భయపడతారు। అలాంటిది మీరు కృష్ణ భక్తులు అయి ఉన్నారు కాబట్టి, భగవంతుడు మీతో ఉన్నారు కాబట్టే కదా మీరు అందరిని కూడా ఒప్పించగలిగారు। మీ మాట మీద వాళ్ళకి ఒక ధైర్యం వచ్చేలాగా మీరు చెప్పగలిగారంటే రియల్ గా మీరు మంచి సాధనలో ఉన్నట్టే లెక్క మాతాజీ। మంచి భగవంతుని నమ్ముకుని మంచి సాధనలో ఉన్నారు। మీరు చెప్పినట్టుగా ప్రభుపాదుల వారిని మీరు ఎప్పుడు ప్రార్థిస్తారు కాబట్టి ఆయన కూడా మీకు దారి చూపిస్తున్నారు। నిజంగా సక్సెస్ అయింది మీరు అనుకున్నట్టుగా భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచినందుకు భగవంతుడు కూడా దానికి సహాయపడి చక్కగా సక్సెస్ చేశారు। ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని వింటే చాలా సంతోషం అనిపించింది మాతాజీ। వెరీ గుడ్, మంచి భగవంతుడు మీ అందున్నాడు అనేది బాగా అర్థమవుతుంది। ఇంకా ఏకాదశి రుద్రుల గురించి బాగా చెప్పారు మాతాజీ। ఇది నేను ఎప్పుడో చదివినట్టు గుర్తుగా ఇంత క్లియర్ గా మర్చిపోయి ఉంటా। చక్కగా వాళ్ళు 11 మంది మేలు ఫిమేల్ రుద్రుల గురించి తర్వాత మెయిన్ గా ఏంటంటే వీళ్ళలో ఇంకా వాళ్ళ పవర్స్ కూడా ఉన్నాయి। ఎన్నో ప్లేస్ లో 11 ప్లేస్లలో ఉంటున్నారన్నారు, పంచభూతాలు ప్లేస్ లో ఉన్నారన్నారు। అయినా వీళ్ళు ఎప్పుడు ప్రళయం వస్తే అప్పుడు వచ్చేసి ఏదైనా డిస్టర్బెన్స్ వీళ్ళు ప్రాసెస్ సరిగా జరగట్లేదు అన్నప్పుడు భౌతిక జగత్తులో అప్పుడు వాళ్ళు వచ్చేసి ప్రళయాన్ని సృష్టించేస్తారు। అయినా కూడా భయం ఉంది వీళ్ళకి అని చెప్పేసి మీరు చెప్పారు। ఎవరికి భయం ఉండదు అంటే ఓన్లీ భగవంతునికి సరెండర్ అయిన భక్తులకి మాత్రమే భయం ఉండదు। అదే మీ లైఫ్ ఎగ్జాంపుల్ గా చెప్పారు। సూపర్ మాతాజీ, చాలా బాగా మీ ప్రాక్టికల్ గా మన జీవితంలో జరిగేవి అన్వయించి చెప్పారు, చాలా బాగుంది। థ్యాంక్ యూ। ఇంకా చాలా విషయాలు చెప్పారు, ఇంకా మిగతా మాతాజీ చెప్తారు। థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు శిరీష మాతాజీ। థ్యాంక్ యూ సో మచ్। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్। దండవత్ ప్రణామ్ మాతాజీ। చాలా బాగా చెప్పారు మాతాజీ క్లాస్। యుద్ధం అంటే అదే మాతాజీ, మృత్యుకి ఎప్పుడు ఎదురు వెళ్ళకూడదు, మృత్యుతో పోరాడాలి। మృత్యుతో పోరాడి ఏదైనా జరగచ్చు, అయినా సరే మృత్యుకి మన జీవితాన్ని అర్పించేయకూడదు కదా। మీరు చెప్పినట్టుగా మానవ జన్మ అతి దుర్లభం, దానికి మనం పణం పెట్టేయకూడదు కదా। ఈ తర్వాత ఏ జన్మ వస్తుంది అనేది ఎవరికీ తెలియదు। అది మీరు ప్రాక్టికల్ గా మీరు అనుభవించింది అనేది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే సంగతి। అయినా సరే మనం వదిలిపెట్టేయకూడదు। ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు బోధించింది అదే కదా, మీరు ప్రాక్టికల్ గా దాన్ని ఆచరణలో చూపించారు। వెరీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్ ని మాకు చెప్పారు, మాటల్లో చెప్పారు। థ్యాంక్ యూ మాతాజీ, క్లాస్ బాగుంది మాతాజీ। అదే నిర్మల మాతాజీ చెప్పినట్టుగా భక్తులు ఒక్కడే భయపడకుండా ఉంటాడు మృత్యుకి। చూడండి, ఏకాదశి రుద్రులు కూడా ఒక రుద్రుడికి ఇంకో రుద్రుడు భయపడతాడట। అంటే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఈ రుద్రుడిని సంహరించాల్సిన అధికారం ఇంకొక రుద్రుడికి ఉండొచ్చు। అది అందుకని అలాంటి వాళ్ళకి కూడా ఉన్న భయం మనకి భక్తుల మటుకే లేదు। అది అలా అని చెప్పి మృత్యువుకి మనం ఎదురు వెళ్ళిపోం। మీరన్నట్టుగా మృత్యువుని తప్పించుకుందుకు ప్రయత్నం చేస్తాం। ఎందుకోసం అంటే భగవంతుని ఆశ్రయించడం కోసమే। ఎంత ఎంత ఆయుష్ అయితే మనకి భగవంతుడు ఇస్తాడో అదంతా భగవంతుడి కోసం మనం పెట్టడం కోసమే మనం దాన్ని ఉపయోగించుకుంటాం। అర్ధాయుష్ అనేది కూడా అంత మంచిదేం కాదు కదా। థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ, క్లాస్ బాగుంది। హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్। దండవత్ ప్రణామ్ ప్రభుజీ। మాతాజీ, ఈ ప్రాక్టికల్ విషయాలు చెప్పి మనిషి లోపల ఒక విధంగా ధైర్యాన్ని కలిగించిండ్రు, మీకు ధన్యవాదాలు। ఎందుకంటే ఈ రఘునాథ్ ఠాకూర్ది కానీ తర్వాత ఈ ఆపరేషన్ విషయాలు కానీ మనిషి లోపల ఒక విధమైన ధైర్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని కలిగించి
ఏ పరిస్థితుల్లో అయినా మనం పోరాడటానికి మొదలు పెడితే ఆ కృష్ణుడు తప్పకుండా మనలో రక్షిస్తాడనే విషయం ఏదైతే ఉన్నదో ప్రాక్టికల్ గా మీరు ఇది చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నది మాతాజీ. దండవత్ ప్రణామం. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ శిరీష మాతాజీ దండవత్ ప్రణామ్. దండాత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు ఎంత బాగా చెప్పారు మాతాజీ. అంటే మాకు అందరికి ధైర్యం కలిగించారు. నిజంగా బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఎలా ఎదుర్కోవాలి, ఎంత సరెండర్ అవ్వాలి, మళ్ళీ అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ అని ఎంత బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. అండ్ అంతా మీ అసోసియేషన్ మాతాజీ, అంతా మీ అసోసియేషన్ బాలగోవింద్ ప్రభుజీ కృప. బాలగోవింద్ మన ప్రభుజీ గురువు గారి కృప. ప్రభుపాద వారి కృప. ప్రభుజీ ఎంత చేస్తున్నారో అసలు నిజంగా. అవును ప్రభుపాదులు మాతాజీ. ప్రభుపాదులు వారు చేసింది ఆ టైంలో అయితే మనకి ప్రభుజీ ఇప్పుడు చేస్తున్నారు. అవును కరెక్ట్. లైఫ్ ఎంత డెడికేట్ చేస్తున్నారు. రోజు చెప్తారు మన క్లాస్, అయినా కానీ అవును మనం లైట్ తీసుకుంటాము. కానీ మీరు ప్రాక్టికల్ గా అంతా మీ మామగారి సిచ్యుయేషన్ అంతా చెప్పారు. ఎంత ధైర్యం వచ్చిందో చెప్పారు. కృష్ణుడిని వేడుకోవడం వల్ల అది మాకు కూడా చాలా ధైర్యం ఇచ్చింది మాతాజీ. అంటే అడ్వర్స్ సిచ్యుయేషన్ లో ఎంత ధైర్యంగా ఉండాలి, కృష్ణుడిని ఎలా వేడుకోవాలి అనేది బాగా చెప్పారు మాతాజీ. అండ్ కరెక్ట్ ఈ మాతాజీ. ఇప్పుడు అజామిల్ది కూడా 8 ఇయర్స్ పెద్ద వయసు వచ్చాకనే పిల్లాడు పుట్టాడు. ఒక్కసారి నారాయణాన్ని పలికినందుకే అక్కడ విష్ణు పార్షదులు వాళ్ళు ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత హరిద్వార్ వెళ్ళిపోయి 12 సంవత్సరాలు భగవత్ సేవ చేశాడు, భగవంతుని ఆశ్రయించాడని చెప్తారు. ఆ వెంటనే ఏమీ ముక్తి వచ్చేయలేదు, వైకుంఠానికి వెళ్ళిపోలేదు. అలాగా మీరు మీరు మీ మామగారికి లైఫ్ ఇచ్చి ఆయన్ని నెమ్మదిగా కృష్ణ భక్తులకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. వెరీ గుడ్, బాగుంది. కరెక్ట్. ఈ వాళ్ళు కూడా వచ్చేస్తారు మాతాజీ కృష్ణ భక్తిలో. డౌట్ లేదు ఇంకా. కానీ ఈ రుద్ర అండ్ వీటి గురించి నాకు అసలు ఐడియా లేదు మాతాజీ. కొత్త పాయింట్స్ చాలా బాగా చెప్పారు అవన్నీ. అంటే ఒక రుద్రుడికి ఇంకో రుద్రుడు భయపడతారా అని చెప్తారు కదా మాతాజీ. అంతే. అవును. అంటే మృత్యువు గురించి భయపడతారా? ఒక రుద్రులు ఇంకో రుద్రుల్ని కూడా ప్రళయంలోకి లాగేస్తారేమో భయం అంట, ఒకళ్ళ కోసం ఒకళ్ళు. అవునా? అంటే ఆ ప్రళయం చేసేది ఫైట్, వాళ్ళలో వాళ్ళకు కూడా ఫైట్స్ ఉంటాయంట. ఓకే. వాళ్ళ అంటే గురించి వాళ్ళు ప్రళయం కూడా ఒక రుద్రుడు చేస్తే మిగతా రుద్రులు అందరూ భయపడతారు. అట్లా అంతేనా మాతాజీ? అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ క్లాస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శిరీష మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్, కానీ చాలా మిస్ అయ్యాను. మా పిల్లలకి వంట చేస్తా, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను లాస్ట్ లో ఒక 1/2 అవర్. చాలా బాగుంది మాతాజీ. మీరు చెప్పిన అంతా కూడా అందరికి భక్తులకి ధైర్యం ఇచ్చారు, మంచిగా చెప్పారు. కరోనా టైంలో కూడా నేను అలానే చేశాను మాతాజీ. మా అత్తగారికి కూడా జపం చేసి చాలా ప్రార్థించాను. తను సేఫ్ గా ఇంటికి చేరుకున్నారు మాతాజీ. ఇది మటుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాతాజీ. కృష్ణ మనకి ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఇంకా ఎక్కువ జపం చేస్తాము, ఎక్కువ సరెండర్ అయిపోతాం మాతాజీ అలాంటి సిచ్యువేషన్ లో. అవును. హరి బోల్ మాతాజీ. అద్భుతంగా ఉంది మీ క్లాస్. మళ్ళీ నేను ఖచ్చితంగా వింటాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇన్స్పిరేషనల్ క్లాస్. రుద్రుల గురించి బాగా విపులీకరించి చెప్పారు. కొత్తగా వింటున్నాను మాతాజీ ఆ పాయింట్స్. చాలా బాగా చెప్పారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నిజంగా ఆ ధైర్యం, ఆ క్షణమే మాతాజీ ఎంతో ఇంపార్టెంట్. ఆ ధైర్యంగా మీరు డైరెక్ట్ గా ఫేస్ చేశారు కదా మాతాజీ, మీరు కూడా అదే లైవ్ ఎగ్జాంపుల్ మీరు. అవును మాతాజీ. అసలు చెప్పారు ఆ డెసిషన్ తీసుకుని సక్సెస్ అవటం, అది వదిలేసి మనం అయితే అవుతాము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట అసలు. అది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్, ప్రభుజీస్, క్లాస్ ఎండ్ చేసుకుందామా? హరే కృష్ణ శిరీష మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మీ డెడికేషన్, మీ కమిట్మెంట్ అంతా కనిపిస్తుంది మీ క్లాస్ లో మాతాజీ. అంతా మీ కృప. మీరు ఎంత కమిటెడ్ గా చేస్తారో, ఎంత డెడికేటెడ్ గా ఉంటారో, వేరే వాళ్ళని కూడా అంతగా ఇన్స్పైర్ చేస్తున్నారు. జపం చేయడం గాని, కృష్ణ భక్తిలో ముందుకెళ్ళడం గాని వదలకుండా చాలా బాగా చెప్పారు. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ.
हरे कृष्णा माताजी, दंडात प्रणाम। श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, जय बाल प्रभु जी की जय, जय सुमना माता जी की जय। जय। शिरीष माता जी की जय। थैंक यू माता जी।